ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ 1,00,000 కోట్ల భారీ పెట్టుబడితో దేశంలోని మొట్టమొదటి అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది. రిలయన్స్ సంస్థ ఈ ప్రాజెక్టు కోసం సుమారు 1,00,000 కోట్ల భారీ పెట్టుబడిని పెట్టనుంది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తాజాగా నిర్వహించిన ఈ వేలంలో రిలయన్స్ సంస్థ ఏలూరు జిల్లాలోని చింతలపూడి మరియు రేచెళ్ల బొగ్గు గనులను దక్కించుకుంది. భారతదేశంలో అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ విధానంతో ఏర్పాటు కానున్న తొలి ప్రాజెక్ట్ ఇదే కావడం విశేషం. చింతలపూడిలో ఇది సుమారు 1,200 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇందులో G12 రకానికి చెందిన 904.994 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనా. రేచెల్ల బ్లాక్ ఇది 2,225 హెక్టార్లలో విస్తరించి ఉంది. ఇందులో G13 రకానికి చెందిన 2,225 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయి. ఈ రెండు గనులలో మొత్తంగా 3,130 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు వెల్లడైంది. అక్కడ ఉన్న బొగ్గు నిక్షేపాలు భూగర్భంలో సుమారు 600 మీటర్లకు పైగా లోతులో ఉన్నాయి. సాధారణ పద్ధతిలో వీటిని తవ్వి తీయడం వాణిజ్య పరంగా చాలా కష్టంతో కూడుకునేది మరియు చాలా ఖరీదైనది. అందుకే రిలయన్స్ సంస్థ అత్యాధునిక టెక్నాలజీ అయిన అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ ను ఎంచుకుంది. ఈ పద్ధతి ద్వారా భారీగా భూమిని తవ్వకుండానే భూగర్భంలోని బొగ్గును నేరుగా మండించి దాన్ని గ్యాస్ గా మారుస్తారు. ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసి 2029 నాటికి అందుబాటులోకి తీసుకొని రావాలని రిలయన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ఈ భారీ ప్లాంట్ నిర్మాణం మరియు నిర్వహణ దశల్లో వేలాది మందికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా ఉపాధి దొరుకుతుంది. ఇటీవల రిలయన్స్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి ఈ ప్రాజెక్టు కార్యాచరణ ప్రణాళికలు వివరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏలూరు జిల్లా పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందడమే కాకుండా ఏపీ దేశంలోనే క్లీన్ ఎనర్జీ మరియు అడ్వాన్స్డ్ టెక్నాలజీ హబ్ గా మారుతుందని భావిస్తున్నారు.